మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. బెక్కవోలు అనే గ్రామం వచ్చాం మనం అక్కడికి వినాయక స్వామిని దర్శించుకోవడానికి. ఈ బెక్కవోలు అనేటువంటి గ్రామం అనపర్తికి చాలా దగ్గరలో ఉందన్నమాట. అయితే రాజమండ్రి, కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా డైరెక్ట్ బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఈ యొక్క గ్రామానికి రావడానికి. అయితే చిన్న గ్రామంగా ఇది కనిపిస్తుంది. సుమారు 11 నుంచి 1200 సంవత్సరాల చరిత్ర అన్నమాట ఈ యొక్క గ్రామానికి. అయితే అప్పట్లో తూర్పు చాళుక్యులు చెందిన వంశానికి చెందినటువంటి విక్రమాదిత్యులు వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు అనమాట. అప్పట్లో ఈ యొక్క గ్రామానికి విక్రమపురిగా పేరుండేది. తరువాత గుణగ విజయాదిత్యుని కాలంలో, అంటే సుమారు క్రీస్తు 800-900 శతాబ్దం మధ్యలో ఈ యొక్క ఏరియాకి బిరుదాంకిన ఓలుగా నామకరణం చేశారు. అది కాలక్రమేణా బెక్కవోలుగా మారిందనమాట. అయితే ఇక్కడ స్వామివారు 10 అడుగులు ఎత్తు, అయితే 6 అడుగులు వెడల్పుగా చాలా పెద్ద భారీ కాయంతో ఉంటారు ఈ స్వామివారు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే స్వామివారి యొక్క తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది అనమాట. పూజారి గారి మాటల్లో ఆలయ విశేషాలు విందాం. శ్రీ గురుభ్యో నమః. బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం అండి. ఇక్కడ స్వామివారి స్వయంభూగా వెలిశారు. మీరు ఈ క్షేత్రానికి రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ బస్సు ద్వారా రావచ్చు. అయితే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు స్వామివారికి ఆరాధన జరిపారని, తర్వాత ఆలయాలన్నీ కూడా శిథిలమైపోవడం, ఆయన పొలంలో ఉండిపోవడం జరిగిందని చెప్తారు. తర్వాత ఆయనంతటా ఆయనే స్వయంగా మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటాచలపతిరావు శర్మ గారి కళలో కనిపించి, ఇక్కడ నేను వెలిసాను, నాకు మీరు ఆలయ నిర్మాణం చేసి పూజాధికారులు చేయమని చెప్పి ఆజ్ఞాపించడంతో లక్ష్మీ గణపతి ఉపాసకులైనటువంటి ఆయన స్వామివారిని గుర్తించి ఒక మందిరం, చిన్న తాటాకు పందిరి ఏర్పాటు చేసి స్వామివారి దగ్గరే ఉండిపోయి తపస్సు ప్రారంభం చేశారు. అలా ఇంచుమించు 30-40 సంవత్సరాలు తపస్సులోనే ఉండిపోవడం, దానికి స్వామివారి సంతోషించి చిన్న మూర్తిగా ఉన్న మూర్తి పెద్ద మూర్తి అవ్వడం జరిగిందని చెప్తారు. ఇంకా ఇప్పటికీ కూడా స్వామివారి పెరుగుతున్నారని చెప్తారు. ఇప్పటికీ కూడా తాతగారు ఏ విధంగా అయితే ఇక్కడ పూజాధికారులు చేయమని శాసించారో ఆ విధంగానే జరుగుతాయి. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే స్వామివారి చెవి దగ్గరగా వెళ్ళి భక్తులు వారి కోరిక చెవి దగ్గర చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ, కులమత భేదాలు కానీ, వర్ణ వివక్ష కానీ లేదు. ఎవరైనా ఏ కులం వారైనా స్వామి దగ్గరగా వెళ్ళి గర్భగుడిలో ప్రవేశించి స్వామి చెవి దగ్గరగా వెళ్ళి చెప్పుకోవచ్చు. ఎవరూ ఆగక్కర్లేదు, ఎవరూ ఆపరు కూడా. ఎందువలన అంటే మా తాతగారి యొక్క శాసనం. ఏం చేత అంటే ఇది ఒక ఆలయం కాకుండా ఒక మందిరం కింద ఏర్పాటు చేసి భక్తులందరూ భగవంతుని సేవించే విధంగా ఆయన శాసనం చేశారు. కాబట్టి ఆ విధంగానే జరుగుతూ వస్తుంది. అదొక ఆచారం అనమాట. అలాగే చెవి దగ్గర కోరిక చెప్పుకుంటే, ధర్మంగా చెప్పుకుంటే, భక్తిగా ఖచ్చితంగా నెరవేరి పునర్దర్శనం చేస్తారు. అందరికీ జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి చెవి దగ్గర చెప్పుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత పునర్దర్శనం చేస్తారు. ప్రతీ నెల సంకష్ట చతుర్థి నాడు సంకష్ట చతుర్థి హోమం జరుగుతుందండి. శుద్ధ చవితి అని అమావాస్య వెళ్ళిన చవితి నాడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి నాడు నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులు తమ కోరికల్ని స్వామివారి చెవిలో చెప్పుకుంటారు. ఇక్కడ ఆ స్వామివారికి చెప్పుకున్న కోరికలు తీరిన వెంటనే మళ్ళీ పునర్దర్శనానికి వస్తారు. అయితే ధర్మంగా మనం కోరుకున్న కోరికలు ఆ స్వామి తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం ఉంది ఇక్కడ. అలాగే తప్పకుండా జరుగుతాయి కూడా. అయితే మన ప్రపంచంలోనే ఒకే ఒక్క దేవస్థానం స్వామివారి చెవిలో చెప్పుకుంటే ఆయన విని మన కోరికలు తీర్చే దేవస్థానం ఇది. ఈ దేవస్థానం మన ఆంధ్రదేశంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ యొక్క ఆలయానికి దగ్గరలోనే, అంటే పక్కనే ఒక యాగశాల ఉందన్నమాట యజ్ఞం చేయడానికి స్వామివారికి. ఈ దేవస్థానం చుట్టుపక్కలంతా కూడా పొలాలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఓ పక్కగా కొబ్బరి తోటలు, అలా దూరం నుంచి చిన్న చిన్న దేవస్థానాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక మహిమాన్వితమైనటువంటి అపూర్వమైనటువంటిది ఈ యొక్క దేవస్థానం. తప్పకుండా దర్శించవలసిందే ఇది. కాబట్టి మీకు ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు తప్పకుండా వెళ్ళి ఈ స్వామివారిని దర్శించండి. మీ యొక్క కోరికలు స్వామివారి యొక్క చెవిలో చెప్పండి, ఆయన తప్పకుండా తీరుస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఇక్కడ స్వామివారిని దర్శించడానికి ఏ విధమైనటువంటి టిక్కెట్టు లేదు. అయితే ఈ దేవస్థానానికి సంబంధించి నిత్యాన్నదాన పథకం ఉంది. మీరు కావాలంటే ఆ నిత్యాన్నదాన పథకానికి ఎంతైనా విరాళం మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదిగో నేను, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా భార్య, మీ అందరం వచ్చామన్నమాట దేవస్థానం చూడడానికి. ఇది అతి పురాతనమైనటువంటి దేవస్థానం కావడం వల్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఈ యొక్క దేవస్థానాన్ని పరిరక్షిస్తున్నారు. ఇంకో చూస్తున్నారు కదా,
ఇదే మన లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దేవస్థానం బిక్కవోలు. ఓకే ఫ్రెండ్స్, మిత్రులారా, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ఓం గం గణాధిపతియే నమః.